సీమ భగవనాయ నమః. ఓం శ్రీ కులదేవతాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో సాయనాథాయ. ద్వితీయం ద్వారకామాయనే, తృతీయం తీర్థరాజాయ చ సర్వం భక్తాక్షరే, పంచమం పరమాత్మాయ, షష్ఠం చ శ్రీనివాసనే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే. వందే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీకేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం నిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నచితాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమో నమః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. పసుపు గణపత పూజాం కరిష్యే. అంత దూరం పెట్టుకున్నారు పసుపు గణపతి. ఇక్కడే కూర్చోండి. అలాగైతే ఇబ్బంది పడుతుంది. కూర్చోలేదు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచమనం సెంటర్లో ఉంది. ఓం శ్రీ కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమో నమః. అయిపోయిందిరా నేను మరే చూస్తాను. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచే. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మీరు చదువుకోండి తల మీద దీపం. ఓం గురుభ్యో నమః. మృతవ్యక్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహాణమిదితో భవ. ఓం మీతో వచ్చాక నక్షత్రం పట్టుకుందాము. వాసం చూసి వెనక్కుతుంది. ఉత్తిష్టంత భూస పిచాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. అనంతరం అక్షరం తీసుకొని సంకల్పం చేసుకోవాలి. ఓం మమోపాత దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయాः ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణాగోదావరి మధ్యప్రదేశే अस्मिन् वर्तमान व्यावहारिक चंद्रमाणेन संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे कृष्णपक्षे तिथि रोज
అమావాస్య తిథౌ వాసరే నక్షత్రం శుభ నక్షత్రే శుభయోగే యశోభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సంభవిద్భిః ద్రవ్యైః సంభవిద్భిః పదార్థైః సంభవిద్భైః ఉపచారైః సంభవితా నియమేన యావచ్చక్తి శ్రీ మహాగణాధిపతి దేవత ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీరుతో చలియండి తిరుపతి నక్షత్రం పట్టుకోండి. కలశం పట్టుకున్నారా? కలశంలో గంధము కుంకుమ వేయండి, నక్షత్రం వేయండి, పుష్పం వేసి ఇక్కడ వేసి అందులో కుర్చీ అయిపోయి మీద పెట్టండి. తదంగా కలశ పూజాం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో అథ యజుర్వేదో సామవేదో హ్యధర్వణः అంగైచ్ఛే సహితాः సర్వే కలశాం తు సమాశ్రితాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. అయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయకారకాః. కొంచెం కలిసిలో జన పూజా ద్రవ్యాలు చల్లండి, దేవుడి మీద చల్లండి, మీ మీద చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్రవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. రత్నసింహాసనం సమర్పయామి, నక్షత్రం సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు స్వామి కాల్ కలిగినారన్నమాట. ఓం శ్రీ మహాగణపతే నమః. స్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మధుపర్క స్నానం కరిష్యామి. ఓం శ్రీ మహాగణపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి, నక్షత్రం. ఓం శ్రీ మహాగణపతే నమః. ముఖధారణార్థం తిలకం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. శ్రీగంధాం ధారయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. సర్వాభరణాన్ ధారయామి, అక్షతం, నక్షత్రం. ఓం శ్రీ మహాగణపతే నమః. సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి, పుష్పాణి. ఓం శ్రీ మహాగణపతే నమః. యథాశక్తి శ్లోకంగా చదువుకోవాలి. ఓం శుభకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం గణాధిపతే నమః. షోడశనామ పూజా సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. దీపం దర్శయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. నైవేద్యం సమర్పయామి. కొద్దిగా నీళ్ళు చల్లి కొద్దిగా నీళ్ళు చుట్టూ చల్లండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిశించామి. 3 సార్లు
అమృతమస్తు అమృతోపస్తరమణిసి. ఓం ప్రాణాయ స్వాహ తినిపిస్తున్నట్టు. ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః. తాంబూలం. ఓం శ్రీ మహాగణపతే నమః. సతాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. అదేసి అదొక్కటేసే పర్లేదు. నీరాజనం స్వామి సమర్పించండి. గాలికి దీపం అందైపోతాను అమ్మ. ఒక్కసారి తగ్గించండి. వాటికి ధరించండి. నేనే వద్దు వేసి ఓం శ్రీ మహాగణపతే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. నమస్కారాన్ని సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగతాన్యథా శరణం నాస్తి. త్వమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ మహాగణపతే నమః. గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికనారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. సమస్త శక్యోపచారాన్, రాజోపచారాన్, భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి మయా కృత ధ్యాన వాహనాన్ని షోడశోపచార పూజాయ చ శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవాతు. ఓం శ్రీ మహాగణపతే నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమాన్నారాయణాయేతి సమర్పయామి. అమ్మ అందరికీ ఏం చేసి పువ్వులు ఇచ్చేయండి. ఉపవాసం చెప్పి వచ్చావా కొట్టుబడుతున్నా ఏంటని తీసుకోమ్మా. స్వీట్ స్వామివారికి ఉపవాసం చెప్పేట్టుగా తీసుకోండి. ఓం యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసత్ దేహనాకం మహిమానః సతంచే యత్ర పూర్వే సాధ్యా సంత దేవాః. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ప్రణగణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ భగవన్ సర్వాత్మక శ్రీ గణపతి దేవత సుప్రీతో సుప్రసన్నా వరదో భవతు. శ్రీ వినాయక ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్షంతలు ఏమోటి ఇచ్చారు. శ్రీ వినాయక ప్రసాదం శిరసా గృహ్ణామి. పళ్ళు పెట్టుకున్నాను అన్ని కొత్త కొద్దిగా స్వామికి ఉత్తర దిక్కు అంటే అటు నడిపి సరే అయిపోయిందా. ఇప్పుడు అదాంగ పూజ లాస్ట్ అంటే తీసుకోండి.
పూలు పట్టుకున్నారా ఇవన్నీ అయిపోయినాయి. కొద్దిగా నీరు పట్టుకోండి. శుభతిథౌ మమ భద్ర సహ క్షేమ స్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యం ధర్మార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం సకల మంగళావ్యాప్త్యర్థం అభ్యుదయార్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం వంద్యా చతుష్టయ దోష నివృత్త్యర్థం సాగ్రవర్ష శతజీవన సంపూర్ణ కర్ష ఫలవార్యాప్త్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార कलश पूजा गणाधिपति पूजा करिष्ये इति संकल्प कलश पूजा गणपति पूजा च कृत्वा तदनन्तरं सावित्री गौरी प्राणप्रतिष्ठापनं कुर्यात् अदध्यानं वन्द्यदोष हरे गौरी करिष्ये तव पूजनं निर्विघ्नं कुरु मे देवी सर्वाभीष्टवरप्रदे शरदिन्द्रकाशमयं दहासं स्फुरदं दीवरदौलोचनाभिरामम् अरविन्दसमानसुन्दरा श्यामा विन्दासनसुन्दरीमुपासे वन्देहं कुंसोनाभि विन्दीवरक्षेत्रणं वन्दानुजनमन्दारं वल्ले वागाधिदेवतां सावित्रे गौर्या नमः ध्यानं समर्पयामि नानारत्नप्रभादीप्ति सर्वाभरणभूषिते महालक्ष्मी महादेवी त्वमागच्छ स्थिरा भव शङ्खचक्रगदाहस्ते सुवर्णाभि शुभावहे मम देवी वरं देहि सर्वसिद्धिप्रदायिनि आवाहयामि शुभगे शुभे सर्ववरप्रदे पीताम्बरधरे देवी संयुते सावित्री गौर्यै नमः आवाहनं तप्तकाञ्चन संकाशे महालक्ष्मी वरप्रदे रक्तसिंहासनं चारुगृहाय गृहीतार्थं शङ्करप्रिये सावित्री गौर्यै नमः रक्तसिंहासनं पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिये देवी पाद्यं संगृहीतामुमे पाद्य सावित्री गौर्यै नमः पाद्यं जगद्वन्द्ये महादेवी सर्वलोकैकपूजिते अर्घ्यं दास्यामि वरदे गृहाण परमेश्वरी सावित्री गौर्यै नमः अर्घ्यं सेवे कारुण्यनिलये भक्तत्राण तत्परे आचम्यतां महायशेन सुवासिना भयङ्करे सावित्री गौर्यै नमः आचमनीयं ब्राह्मी च वैष्णवी रौद्री कौमारी शाम्भवी शिवा सिद्धिदा बुद्धिदा शान्ता मधुपर्गं गृहाणभो सावित्री गौर्यै नमः मधुपर्गं गोक्षीर्यै नारिकेलै च घृतेन मधुना शिवे पञ्चामृतस्नानमिदं शर्करा गङ्गवारिभिः सावित्री गौर्यै नमः पञ्चामृतस्नानं जयत्वं देवी चामुण्डे जय घण्टाकपालिनी जय सर्वगते देवी चाम्पकस्नानमाचरा सावित्री गौर्यै नमः चम्पकतैल्याभ्यञ्जनस्नानं कलात्मिके कलातीते कारुण्य हृदये शिवे कल्याणी जगति नित्यं कस्तूर्योर्वर्तनं कुरु सावित्री गौर्यै नमः कस्तूर्योर्वर्तनस्नानं रोचनागुरुकर्पूरकुङ्कुमालोपितं पुनः कस्तूर्यादिगन्धं च सर्वाङ्गेषु विलेपने सावित्री गौर्यै नमः हरिद्राचूर्णस्नानं पसुपु शुद्धोकस्नानमिदं स्वीकुर्य सुरोत्तमे सर्वतीर्थवयं देवी नित्या पावने पावन सावित्री गौर्यै नमः शुद्धोदकस्नानं सर्वदेह सुरक्षार्थं ब्रह्मणा निर्मितं पुरा वस्त्रं दास्यामि देवेसि गृहणसुरवन्दिते सावित्री गौर्यै नमः वस्त्रेत्वम् अणिमादिगुणाभाति मघार्युरात्मकम् उपवेतं प्रशस्यामि गृहाण परमेश्वरि सावित्री गौर्यै नमः उपवेतं श्रीगन्धसंहितस्त्रगन्धसारं कर्पूरसंयमतीतहृद्यं सुरारासुर किरीटशोभितं व्रते प्रदामि गौरी सावित्र्यै नमः श्रीगन्धं समर्पयामि हारिद्रं च महादेवी सर्वकल्याणदायिनी सौभाग्यवर्धिनी वन्द्यं गृहाण परमेश्वरी सावित्री गौर्यै नमः हरिद्राचूर्णं कुङ्कुमं शोभनं दिव्यं कर्पूरेण समेतं विलेपनं सुरश्रेष्ठे प्रीत्यर्थं प्रतिगृहीतां सावित्री गौर्यै नमः कुङ्कुमप्रबलं समर्पयामि अक्षतान् विमलाशोभान् शालीलयां सुमनोहरान् गृहाणे मान् महेशानि कमलापति पूजते सावित्री गौर्यै नमः अक्षतान् माणिक्यमुक्ता फलविद्रुमै च गोमेध वैडूर्य व्रतानि याचानि अङ्गुल्या ताटङ्क सुकुण्डमाला काञ्ची गदादि गृहाण देवी
सावित्री गौरी नमः आभरयानि समर्पयामि जाजी चंपक पुन्नागा केतकी पाटलान्वितैः पारिजातादि कुशवैः पूजयामि शिवप्रिये पुष्पाणि पूजयामि लक्ष्मी करोद्भूत बिल्व मृत्युंजय प्रियः देहि पुत्रा स्वशुद्ध अनारोग्यवचरां श्रियं बिल्वपत्राचिदे देवी दुर्गे त्वां शरणं गता बिल्वपत्रप्रदानेन चेप्सितं सफलं कुरु सावित्री गौरी नमः बिल्वपत्रं समर्पयामि अधाङ्गपूजा सावित्र्यै नमः पादौ पूजयामि गौर्यै नमः ज्वालनी पूजयामि शिवायै नमः ऊरु पूजयामि भवान्यै नमः कटिं पूजयामि रुद्राण्यै नमः मध्यं पूजयामि सर्वाण्यै नमः पार्श्व पूजयामि सर्वमाङ्गल्यै नमः बाहून् पूजयामि अपर्णायै नमः कण्ठं पूजयामि पार्वत्यै नमः नेत्रे पूजयामि पार्वत्यै नमः नेत्रे पूजयामि दुर्गायै नमः ललाटं पूजयामि हैमवत्यै नमः कर्णौ पूजयामि ॐ कन्निकायै नमः शिरः पूजयामि अंबिकायै नमः सर्वाण्यङ्गानि पूजयामि हरिः ॐ तत्सत्यम् ॐ गणेशाय नमः ॐ गिरिजात्मकाय नमः ॐ गुहाम्बिकाय नमः ॐ जगन्मात्रे नमः ॐ गंगाधरकुटुम्बिन्यै नमः वीरभद्रप्रसुच्यै नमः ॐ विश्वव्यापिन्यै नमः ॐ अष्टयुक्तात्मिकाय नमः ॐ अष्टदारिद्र्यनाशिन्यै नमः ॐ शिवाय नमः ॐ शाम्भवै नमः ॐ शङ्कर्यै नमः ॐ बालाय नमः ॐ भवान्यै नमः ॐ भद्रदायिन्यै नमः ॐ मङ्गलदायिन्यै नमः ॐ सर्वमङ्गलाय नमः ॐ मञ्जुभाषिन्यै नमः ॐ माहेश्वर्यै नमः ॐ महिमायै नमः ॐ मन्त्राध्यायै नमः ॐ महाबलाय नमः ॐ हेमाद्रिजाय नमः ॐ हेमवत्यै नमः ॐ पार्वत्यै नमः ॐ पापनाशिन्यै नमः ॐ नारायणान्तजाय नमः ॐ नित्याय नमः ॐ निरीशाय नमः ॐ निर्मलाय नमः ॐ अंबिकाय नमः ॐ रुणान्यै नमः ॐ मुनिसंसेव्याय नमः ॐ मानिन्यै नमः ॐ मेनकात्मजाय नमः ॐ कुमार्त्यै नमः ॐ कनिकाय नमः ॐ दुर्गाय नमः ॐ करितोषनिषूदन्यै नमः ॐ कात्यायन्यै नमः ॐ कृपापूर्णाय नमः ॐ कल्याण्यै नमः ॐ कमलार्चिताय नमः ॐ सत्यै नमः ॐ सत्वमयै नमः ॐ सत्याय नमः ॐ सौभाग्यदाय नमः ॐ सरस्वत्यै नमः ॐ अमराय नमः ॐ अमरसंसेव्याय नमः ॐ अन्नपूर्णाय नमः ॐ मंगलेश्वर्यै नमः ॐ अखिलागमसंस्तुताय नमः ॐ सुखसच्चित्सुधाराय नमः ॐ बाल्याराधितपूजिताय नमः ॐ भानुकोटिसमुद्यते नमः ॐ हिरण्मये नमः ॐ परायै नमः ॐ सूक्ष्माय नमः ॐ सीतांशुकृतशेखराय नमः ॐ हरिद्राकुङ्कुमाराध्याय नमः ॐ सर्वकालसुमङ्गल्यै नमः ॐ सर्वभोगप्रदाय नमः ॐ सामसिखाय नमः ॐ वेदान्तलक्षणाय नमः ॐ कर्मब्रह्ममये नमः ॐ कामकलापाय नमः ॐ काङ्क्षितार्थप्रदाय नमः ॐ चन्द्रार्कायतताटङ्काय नमः ॐ चिदम्बरशरीरण्यै नमः ॐ श्रीचक्रवासिन्यै नमः ॐ देव्यै नमः ॐ कामेश्वरसत्यै नमः ॐ कमलायै नमः ॐ कलायै नमः ॐ मारारातिप्रियार्धान्यै नमः ॐ मार्केण्डेय वरप्रदाय नमः ॐ पुत्रपौत्रवरप्रदायै नमः ॐ पुण्याय नमः ॐ पुरुषार्थप्रदायिन्यै नमः ॐ सत्यधर्मरताय नमः ॐ सर्वसाक्षिण्यै नमः ॐ संशान्तरूपण्यै नमः ॐ श्यामलायै नमः ॐ बगलायै नमः ॐ चन्द्यै नमः ॐ मातृकाय नमः ॐ भगमालिन्यै नमः ॐ विरजाय नमः ॐ स्वधाय नमः ॐ प्रत्यङ्गराम्बिकाय नमः ॐ आर्याय नमः ॐ दाक्षायिन्यै नमः ॐ दीक्षाय नमः ॐ सर्ववस्तुत्तमोत्तमाय नमः ॐ शिवाभिधाय नमः ॐ श्रीविद्याय नमः
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం నాదరూపాయ నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిగుణాంబికాయ నమః. ఓం సుందర్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం షోడశాక్షరదేవతాయ నమః. ఓం సావిత్రీ గౌర్యై నమో నమః. అష్టోత్తర పూజాం సమర్పయామి. విమస్వస్తుద్భవైర్దివ్యై నానాగైందై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహేతాం సావిత్రీ గౌర్యై నమః. ధూపమాగ్రాపయామి. ఆ ధూపం వేయాలమ్మా. అది కాదు సాధ్యమే కార్తీక సంయుక్తం బహినికా యోజితం ప్రియే గృహాణ మంగళ దీపం త్రైలోక్యచివిలాపహం దేవం సందర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం. నీలయండి. నైవేద్యం కన్యాభి కమనీయ కాంతి ఫలం స్వశ్రీభిరారాతికం మాత్రైర్మౌక్తిక చిత్ర సంయుతం విరస్తత్కోర దీపావళీ సప్తాతాళమృదంగగీత సహితం నృత్య ధ్రువోంభూరుహం మంత్రారాధ సపూర్వకం సుహితం నీరాజనం గృహీతాం. నీరాజనం యాని కాని చ పాపాని పదే పదే ఆత్మప్రదక్షిణం సమర్పయామి. నమ శివాయ రుద్రాయ సుగుణాయ స్వరూపిణే దేవాయ తనయం దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సావిత్రి గౌర్యై నమః. నమస్కారం సమర్పయామి. యస్య స్మృత్యా మహేశ్వరి సుప్రసన్నా వరదా భవతు. అర్ఘ్యాని గంగా జలం త్వం గంధ కర్పూరమాయినార్ఘ్యం సమర్పయామి. దేవి కాత్యాయని నమోస్తుతే. సావిత్రి గౌర్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. జై దేవి నమస్తుభ్యం. జై శక్తివరప్రదే జై శంకర వామాంగే గృహాణార్ఘ్యం నమోస్తుతే. సావిత్రి గౌర్యై నమః. ఇతర్ఘ్యం గంగాజలమాయాయుక్తం గంధం సమర్పయామి. గృహాణార్ఘ్యం మహత్తరం గంగారం కురుమే వసేయం. సావిత్రి గౌర్యై నమః. గౌర్యై నమః. అర్ఘ్యం గంగాజలాయుక్తం గంధం సమర్పయామి. గృహార్ఘ్యం నమస్తే మంగళం కురుమే శివే. సావిత్రి గౌర్యై నమః. సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళదాయిని సర్వస్వరూపిణి శీఘ్రం గృహాణార్ఘ్యం మయా అర్పితం. సర్వై సమర్కం దేహి దేశి సదారోగ్యపుత్రపౌత్ర సదా ఆరోగ్యం పుత్రపౌత్ర ప్రసిద్ధతమర్గృహణార్ఘే దేవి మమ సౌఖ్య వివృద్ధే. సావిత్రి గౌర్యై నమః. ఇదర్ఘ్యం అర్ఘ్యం గృహాణ హే మాత భక్తానా శుభప్రదే. हे मांगल्यं विकृतं देहि मे हरिवल्लभे. सावित्रि गौर्यै नमः. इदमर्घ्यम् आद्येहि यशो देहि पुत्रं भाग्यं च देहि मे. गृहाणार्घ्यं प्रसाद्यामि मां रक्ष जगदीश्वरि. सावित्रि गौर्यै नमः. इदमर्घ्यं नमस्ते वरदे भद्रे नमस्ते सुखदायिनि त्राहि मां कृपया देवी. गृहाणार्घ्यं नमोऽस्तुते. सावित्रि गौर्यै नमः. इदमर्घ्यं नमस्ते सर्वकल्याणी नमस्ते भाग्यदायिनी. इदमर्घ्यं मया दत्तं गृहाण जगदीश्वरी. सावित्रि गौर्यै नमः. इदमर्घ्यम् अनेकार्घ्यदानेन सावित्री गौरी सुप्रसन्ना वरदो भवतु. हरिः ओं तत्सत्. सावित्री गौरी व्रत पूजा विधानं समाप्तम्. సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై
అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 9 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అనే పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశజుడైన సత్యవంతిని గుణగణాదులు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. సత్యవంతిని అసలు పేరు జితాశ్వుడు, కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకటం వల్ల సత్యవంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. అతని తండ్రి ద్యుమక్సేనుడు రాజ్యాన్ని కంటి చూపులు పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైన ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు. నారదుల ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణము మరొక సంవత్సర కాలమేనని, అటువంటి అల్పాయుష్కుని వరించవద్దని చెబుతాడు. కానీ దృఢచిత్తయ్య సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలని చెప్పి మార్గాంతరం చూపమని నారదుని ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించి తర్వాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్నా మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లము కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రెంకెలు పెట్టి 108 మార్లు 100 దారంతో చెట్టు చుట్టూ వేస్తుంది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలతో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్నా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపు అయ్యాక ఆ దుర్భయోదయ రానే వచ్చింది. నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంటుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషువు గంటలు గడగడవి మోగగా పాశహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయుడు సత్యవంతుడిలోని జీవిని చెరపట్టి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకెళ్తున్న యముడిని అడ్డుకుంది. తనను చూచి కూడా చెల్లించని ఆమెతో యముడు, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోమన నీకు వెళ్ళి అని మెరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముడిని అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణము తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా సావిత్రి ఆయనను అనుసరించడం మానలేదు. అప్పుడు యముడు, అమ్మ మొండితనం మాని మరలిపో, అలాగే మరొక్క వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టు వేడక యముని అనుసరిస్తూ, స్వామి 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులు అవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులం అయ్యాము కదా అని అన్నది. దానికి యముడు, సావిత్రి నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక్క వరమిస్తానడుగన్నాడు. స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. యముడు ఆమె విధేయతలకు సమయస్ఫూర్తికి మెచ్చుకొని సత్యవంతుని పునర్జీవితం చేసి వారిద్దరిని దీవించాడు. ఇది వట్సావిత్రి వ్రత కథ. హరి ఓం తత్సత్సమ. హారతి ఇచ్చేయండి, ప్రసాదాలు ఇచ్చేయండి, కుంకుమ పెట్టండి. బాగుంది కదా, సింపుల్గా చేయించేసాం. అదే కదా బాగా
తగ్గించుకోకండి డబ్బులు నాకు సంబంధం లేదు. అమ్మమ్మ వస్తున్నాను.